ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హౌ స్ట్రాంగ్ అంటే ఇప్పుడు నేను స్ట్రాంగ్ అయ్యానన్నారు కదా, హౌ స్ట్రాంగ్? మనిషిని ఎంతో అంతో బావి నుంచి బయటికి లాగేది వర్క్ ఒకటే. నువ్వు పనిలో ఉంటే గుర్తొస్తుంటది. నా అర్థం ఏంటంటే డైలాగ్ ఉంది, ఏంటది, చేతకానుడు ఆల్టర్నేట్ చూసుకుంటాడు, తెలివైనోడు తెగిస్తాడు అంటే రెడ్డి గారు అంటారు, ఇతను కంటెంట్ వాడుకుంటాడు. దరిద్రాలు కూడా కంటెంట్ లో పెట్టి రాసేసి చేస్తా. మొత్తం అన్ని బయోపిక్లే, పిల్లవాళ్ళు నాటకాలు, కళ్యాణం కంపెనీ, వివాహ భోజనం, ఆల్ ఓవర్ బయోపిక్స్. నావనే కదా చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూడండి. అందరి నావనే కాదు, అందరి అన్ని బయోపిక్లే. ఏది నేను సొంతగా రాసిన స్టోరీస్ కాదు. నీదో 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 కొంచెం తెలుసుంటే నాకు కొంచెం కలిపేసి రాసేసి అట్లా. బ్రహ్మానందం గారితో యాక్టింగ్ అంటే ఈ జనరేషన్ లో కొంతమంది యాక్టర్స్ కి ఒక భయం కూడా ఉంది, ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ వస్తే చాలని. అసలు వస్తుందో రాదో, నేను యాక్టర్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యే లోపు ఆయన యాక్టింగ్ చేస్తూ ఉంటారో మానేస్తారో అని. ఆయనతో ఒక్క సీన్ చేసినా చాలు అనమాట. మీరు ఏకంగా సినిమా చేస్తామా, సినిమాలో ఎక్కువ ఉండరు ఆయన. ఆయనతో నాకు కాంబినేషన్ లేదు. ఆయన ఉన్నప్పుడు నేను వేరే ఫ్రేమ్ లో ఉంటా. అవునా? మరి డయాస్ మీద మేమే చేసుకొని నాకు రెండు హ్యాపీ థింగ్స్ ఏంటంటే, సైమా అవార్డ్ నామినేషన్స్ లో నా పేరు వచ్చింది. నాకన్నా ముందు పేరు బ్రహ్మానందం గారు. ఆయనతో పోటీ పడుతున్నారు. అది అప్పుడు చాలా అవార్డు, అదే అవార్డు. రెండోది స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన నా పేరు మర్చిపోయి చెప్పలా. నేను స్టేజ్ మీదే ఉన్నాను కానీ మైండ్ ఆబ్సెంట్ లో ఉంది. నేను ఎక్కడో ఉన్నా, ఆయన మాట్లాడుతుంటే పెద్దవారు కాబట్టి ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉన్నా ఆయన వైపు. ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా నా చివరికి రావట్లా, నేను అక్కడే ఉన్న మైండ్. బన్నీవాస్ గారు వచ్చి పుష్ చేశారు, ప్రసాద్ పేరు మర్చిపోయారండి. ఆయన అక్కడ ఫన్ చేసి నన్ను ఏడిపించారు. ఆయన చాలా మంది ఫోన్లు చేశారు. నాకు చాలా బ్లెస్డ్, ఈజ్ కింగ్ ఆఫ్ కామెడీ. ఆయన వచ్చి సారీ బెహరా చాలా తెలుసుగా చూసారు, చాలా హ్యాపీ అనిపించింది. మిత్రమండలి గురించి చెప్పండి. జనాలు ఈ కాంబినేషన్స్ తో సినిమాకి వెళ్ళిపోయే రోజులు ఇవి. అంటే కథ అన్ని చాలా వరకు రొటీన్ వస్తున్నాయి, కొంచెం మంచి వచ్చినాయి. కానీ ఒక సెక్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళ కాంబినేషన్ వస్తే చాలా అబ్బాయి ఇంకే ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా జస్ట్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోదాము వీకెండ్ కి. అలాంటి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత మీ నలుగురు కాదు, సత్య, వెన్నెల కిషోర్, వీటి గణేష్, బ్రహ్మానందం గారు, ఎవరు లేరు ఇప్పుడు హ్యాపీగా యాక్టర్స్ అందరూ ఉన్నారు. నిహారిక తను చాలా వైరల్. మీకు అవును, ఇంతమంది యాక్టర్స్ తో అప్పుడెప్పుడో పాత రోజుల్లో వచ్చే సినిమాలు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వస్తుంది. సో ఖచ్చితంగా జనాలు చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బాగా స్క్రిప్ట్ వస్తుంది, ఇంతమందితో అంత ఫన్ జనరేట్ అవుద్దని. ఇంకొకటి ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు జాతిరత్నాలు చూసారు, అందులో ముగ్గురే జాతిరత్నాలు. ఇందులో 20 మంది జాతిరత్నాలు ఉంటారు. ఇప్పుడు నాకెంత స్కోప్ ఉంటుందో, దర్శకి ఎంత ఉంటుందో, వీటి గణేష్ గారు కూడా అంతే ఉంటుంది, సత్యకి అంతే ఉంటుంది, వెన్నెల కిషోర్కి అంతే ఉంటుంది. సో వీడి లీడ్ అని ఎక్కడ మీరు చెప్పలేరు, ఎవరికో వారిలో ఉంటుంది మొత్తం అంతా. అండ్ కాంటెంపరీ విషయాలు తీసుకొని పెట్టడం అనేది కూడా అసలు నార్మల్ కాదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ దగ్గర నుండి మొదలు పెడితే మన సినిమా ఇండస్ట్రీలో వాడే కొన్ని క్లీషే పదాలు ఉంటాయి అనమాట. ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి, సెటిల్డ్ గా చేయడం, కొన్ని పదాలు ఉంటాయి. ఇంకొకటి కాంటెంపరీ ఇష్యూ మీదే సెటరికల్ గా చేసిన సినిమా ఇది. మెయిన్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఐపీఎల్ లో ఇండియా గెలవాలంటే అది ఐపీఎల్ ఏంటి, ఇండియా ఏంట్రా సంబంధం ఉండదు అసలు. కానీ ఆ సినిమాలో అలా ఉండదు. అది మా ప్రొడ్యూసర్ గారు అది రాసి టీజర్ కోసం రాసిన తప్ప సినిమాలో అలా బయటికి వెళ్ళిపోయి వచ్చే డైలాగ్ వర్షన్ ఉండదు. కూర్చున్నంతసేపు నువ్వు కథలోనే ఉంటావు. ఫస్ట్ చిన్న కథే, పెద్ద కథ ఏం కాదు, కానీ పెద్ద ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. నైస్. బీయింగ్ ఎ రైటర్, నాకు తెలిసి సినిమాలు చూస్తున్న దగ్గర నుండి, సినిమాలు రాసిన దగ్గర నుండి, సినిమాలు చేస్తున్న టైం ఇప్పటి వరకు ఆడియన్స్ మారడం అనేది కొంత ర్యాపిడ్ గా జరిగిపోతుంది ఈ మధ్య కాలంలో. అంటే వాస్ట్ కంటెంట్ ఉండేసరికి కొంచెం బోరింగ్ అనిపించి తీసి పక్కనే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. ఒక రైటర్, అందులో కామెడీ రాసే రైటర్ గా చాలా కష్టం ఈ ఆడియన్స్ ని కోపప్ చేసుకుని. అంటే నువ్వు మాట్లాడేది, నువ్వు రాయిపోయేది ఆల్రెడీ వాడు మాట్లాడేసి ఉంటాడు, ఆల్రెడీ వాడు నవ్వుకొని ఉంటాడు. ఈ మారుతున్న ఆడియన్స్ ని కోపప్ చేయడం ఎంత కష్టం చెప్పండి. ఇదంతటి కారణం కరోనాలో అన్ని రకాల లాంగ్వేజ్ సినిమాలు, అన్ని కంటెంట్లు చూస్తారు జనాలు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హర్షిని, మనం ఏదైనా సీన్ రాసినా మనకు కూడా తెలియదు ఆ సీన్ మనం ఇంకొక సినిమా తీసి రాస్తున్నాం. అది ఎక్కడో వాడు గుర్తుపడడం, అది ఆ సినిమాలో కూడా సేమ్ సీనే ఉంది అని చెప్పి రైటర్ గా చాలాసార్లు చచ్చిపోయిన సందర్భాలు ఉంటాయి చాలా మంది. ఇప్పుడు ఒక పర్సన్ ని మెప్పించడం అంటే జంజీ విషయాలు రాయలేం.
పాత వాళ్ళకి అర్థం కాదు, పాత విషయాలు రాయలేం, కొత్త వాళ్ళకి అర్థం కాదు. ఇది బ్యాలెన్సింగ్ చాలా కష్టంగా ఉంది. ఢిల్లీలోనే డెల్యూషనల్ గా కన్ఫ్యూజ్డ్ గా ఉండవు. అవును. అసలు ఈ పదాలు ఎవరు కనిపెడుతున్నారు? జెన్జీ అని పదాలు పెట్టారు. అసలు ఇన్వెంట్ చేసింది ఎవరు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి టెక్స్ట్ చేసి అలా అయిపోయాం, షార్ట్ కట్స్ అలా ఎక్కువ అయిపోయాము అనుకుంటున్నాను నేను. అవి చాలా మందికి అర్థం కావు. ఇప్పుడు మా పేరెంట్స్ తీసుకెళ్ళి ఆ సినిమా చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు. జెన్జీ కిడ్స్ సినిమా చూపిస్తే, జెన్జీ వాళ్ళకి మన సినిమా చూపిస్తే అర్థం కాదు. భాష కూడా మారిపోయింది. కామెడీలో యూజ్ చేసే పదాలు కూడా మారింది. ఎంతమంది తెలుగు చదవగలుగుతున్నారు ఫస్ట్ టైం జెన్జీస్? ఎట్లా చచ్చిపోయాము. మరి స్కూల్స్ అలౌ చేయట్లేదు. మనం కూడా అదే కదా, ఆప్షన్ ఇచ్చేసారు కదా. మనం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి అని మనం ఫోర్స్ చేస్తాం. యాక్చువల్గా అదే కరెక్ట్లే. నేను తెలుగు మాట్లాడిన చాలా ప్లేసుల్లో నన్ను అలా చూశారు. చూస్తే చూసుకోరండి. నాకు ఇప్పుడు అదేం అనిపించట్లేదు. అంటే ప్రశాంతంగా తెలుగు మాట్లాడితేనే బాగుందేమో అనిపిస్తుంది. పోను అంటే అన్ని రివర్స్ అవుతున్నట్టు ఫ్యాషన్ తో పాటు. ఇంతకుముందు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయిలే. ఇప్పుడు ఉన్నాయి. ఇంతకుముందు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండేవి, వాళ్ళు చాలా తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు మన ముగ్గురు అలా మేము ముగ్గురు మాట్లాడుకుని, నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను అనుకోండి, మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నాతో మీది వీక్ ఉంటుంది ఇంగ్లీష్ బికాస్ వీ హ్యావ్ లాంగ్వేజ్ బ్యారియర్స్, కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా మందిలో చూసాను అది. ఇంట్రా ఎంత డిస్క్రిమినేట్ చేస్తారు అనుకున్నా. ఓకే అనుకున్నాను నేను. నా ధైర్యం ఏంటంటే, నాకు ఏమీ రాకపోయినా, ఏమి సినిమాలు లేకపోయినా మళ్ళీ రాసుకుని షార్ట్ ఫిల్మ్ తీసేసి ఊరు వెళ్ళి తెరబొమ్మ వేసుకోగలను, నేను బ్రతకగలను. అంత ధైర్యం వచ్చింది. అంత ధైర్యం ఈ ప్రాబ్లమ్స్ అని తీసుకొచ్చి పెట్టాను. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అంత స్ట్రాంగ్ చేసింది తప్ప, నాకు ఏదైనా పెద్ద హీరోని పిలిచి, పెద్ద హీరో నీకు ఫుల్ లెంత్ ఉంటుంది అంటే అంత ఎగ్జైట్ అవ్వడం మానేశాను. ఎంత ఇస్తారు, కథ చెప్పండి, ఓకే ఎన్ని రోజులు ఉంటుంది, చాలా సింపుల్గా. ఎగ్జైట్ అవ్వడం ఇది రాదు నాకు, భజన చేయడం అది లేదు. ఫేవరెట్ యాక్టర్ వీరితో యాక్ట్ చేయాలన్నది ఎవరన్నా విష్ లిస్ట్ ఉందా? ఉండేది, ఆయన లేరు. నాగేశ్వర గారితో చాలా ఇష్టం ఆయన అంటే, ఆయన లేరు. ఎందుకని ఆయన ఇష్టం? ఏమో అంటే మా ఊర్లో ఈటీవీ సినిమా తేజ మూవీస్ తప్ప ఇంకేం వచ్చేది. అది అంటే నాకు కదిపి అదే వచ్చేది. అన్ని నాగేశ్వర గారి సినిమాలు వచ్చాయి. నేను ఫస్ట్ నుంచి చూసిన ఆయన సినిమాలు. నాకు సినిమా అంటే తెలిసిందే ఆయన సినిమా. సో అప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం. అంతే, అంత రీజన్ ఏం లేదు. యాక్టర్గా ఆయన చాలా ఇష్టం. ఆయన వల్ల మేము కొన్నాళ్ళు స్మోక్ కూడా ఆయన చూసి మళ్ళీ చేస్తున్నాడు ఇంపాక్ట్ చూపించింది. అది సంపాదించారా? ఈ మధ్యన పోయిందిగా, లాయర్లకి వాళ్ళకి ఖర్చు పెడతాం ప్రస్తుతానికి. ఎంత పోయి ఉంటుంది? చాలా పోయింది. 20 అంత ఉండదు. 15 ఎందుకు ఇప్పుడు ఎక్కడ చెప్పాలి? సరే, ఎంత పోయిందో వదిలేద్దాం. ఎంత కూడా పెట్టుంటారు? నాకు గవర్నమెంట్ వచ్చి ఇల్లు ఇచ్చింది, స్థలం. మా అమ్మ 2 లక్షలు ఇల్లు కట్టుకుందాం అని చెప్పి 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టింది. అంతే, అది తప్పింకేలేదు. అది అంతే. సినిమాల్లో రోజు వస్తున్న డబ్బులు? సినిమాలు నీకు వెంటనే రావు. బట్ ఒక సినిమా వచ్చిందంటే ఒక గ్యారెంటీ, ఒక డిపాజిట్ ఒకేసారి రాదు, వస్తుంది. ప్రస్తుతం బ్రతడానికి అదే లైవ్లీవుడ్ అదే కదా. ఓకే, ఇప్పుడు సిరీస్ అవి చేయట్లేదా? చాలా రేర్ గా లేట్ గా రిలీజ్ చేస్తున్నాం. ఒక ఎపిసోడ్ ఇప్పుడు రిలీజ్ చేస్తే 20 days తర్వాత ఇంకో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నాం. గ్యాప్ ఉండట్లేదు అసలు. ఓకే, నేను ఫ్యూచర్ గోల్ అని చెప్పండి. ఏం లేదు. దేవుడి మీద నమ్మకం ఉందా పోయిందా? ఉందని చెప్పలేను, బేసిక్గా లేదు. నమ్మడం మానేసాను. మళ్ళీ ఇదన్నీ ఎందుకు వేసుకున్నాను అడగద్దు. 20 రూపాయలు గమనించలేదు. 20 రూపీస్ బాగుందని వేసుకున్నాను. అరుణాచలంలో కొన్నా 20 రూపీస్ అంతే. నమ్మకం లేదు. దేవుడు అంటే దండం పెట్టి అడగను, ఇబ్బంది పెట్టను. దేని మా నమ్ముతారు ఇప్పుడు రైట్ నౌ? దేనే నమ్మను అసలు. నేను నన్ను కూడా నేను నమ్మను. నేను చూస్తాను. ఇంకా మిమ్మల్ని మీరు అలా నమ్మరు? కానీ నేను నమ్మను. నేను ఇప్పుడు స్మోకింగ్ మానేస్తాను. ఎస్, అది కూడా నమ్మను నేను. మరి ఏంటి హోప్? ఏంటి ఏదో గట్టి హోప్ ఉండాలి కదా. బొంగు లేదు, ఏం లేదు, బాగుంది అంతే, వెళ్ళిపోతుంది అంతా. ఏం లేదు. తినడం లేడం, వర్క్ చేయడం, పడుకోవడం, తినడం లేడం, వర్క్ చేయడం. ఎందుకన్నా కొత్తగా ఏం చేస్తాం చెప్పేసి. ఆనందం, మనసుకి ఆహ్లాదం కొన్ని ఉంటాయి కదా. నీకు ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు హ్యాపీగా ఉంటావు. నేను రేపు యూఎస్ వెళ్ళాలి, డబ్బులు దాచుకోవాలి, అట్లా ఏం లేదు. ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా కూడా అన్హ్యాపీగానే ఉంటాయి. నాకు లైఫ్ లో హోప్ లేదు, ఎక్స్పెక్టేషన్స్ లేదు, నేను డీలాగా డిప్రెస్డ్ గా ఉంటాను. రోజుకి ఒకలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ లేకపోతే. కైసే సరే, నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చిన్న సినిమాలు అవకాశం వచ్చాయి, డైరెక్షన్ కానీ అడ్వాన్స్లు కూడా వచ్చాయి. నేను ఏం చేస్తాను చేయడం, నాకు ఇవే వర్క్ అవుతుంది అనుకున్నాను. కట్ చేస్తే మిత్రమండలికి ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నానంటే, తండ్రి ప్రొడ్యూసర్స్ భాను గారు అండ్ కళ్యాణ్ గారు, బన్నీవాస్ గారు, అరవింద్ గారు,
బెంచ్ మార్క్ కిరణ్ గారు, వేరే ప్రొడ్యూసర్ విజయేందర్ రెడ్డి గారు, ఎంతమందితో నా ఎంత పరిచయాలు ఉంటాను నాకు తెలియదు. నేను రాగానే వాళ్ళు ప్రసాద్ అని నిలబడతాను. నేనెవరు, మీరెవరు, మీరు నిలబడ్డవి ఏంటని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అరే మన కోసం ఇంత వాల్యూ ఇస్తున్నారు ఏంటి మనకి. ఎగ్జాంపుల్ స్టేజ్ మీద బ్రహ్మానందం గారు, ఇవేమి ఎక్స్పెక్ట్ చేసినవి కావు. నేను బ్రహ్మానందం నా గురించి మాట్లాడితే బాగుండేది అయ్యో అని నేను ఎక్స్పెక్ట్ చేసి అది మాట్లాడకపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యేవాడు. కదా నన్ను ఎక్స్పెక్టేషన్ లేకపోతేనే రోజు ఒకలా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటే రోజు ఒకేలా ఉంటుంది. ట్రై చేయి ఎప్పుడైనా కావాలంటే. నీకు చాలా రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అవ్వడానికి కారణం ఎక్స్పెక్టేషన్. నేను ఇంత లవ్ ఇస్తున్నాను వాడు ఇవ్వట్లేదు, ఎంత టైం ఇస్తున్నాను వాడు ఇవ్వట్లేదు. నేను ప్రస్తుతానికి అయితే ఎట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ వేర్ ఐ ఎక్స్పెక్ట్ నథింగ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్, ఓన్లీ కెరియర్, మనీ, ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ మనుషుల నుండి ఎక్స్పెక్ట్ చేయట్లేదు రైట్. దేని నుంచి ఎక్స్పెక్ట్ చేయకు, దేన్ని బ్లేమ్ చేయకు. ఈ మధ్యన యూనివర్స్ తో మాట్లాడండి అలాంటి ఏవో కొత్తగా వచ్చాయి. అరే ఎప్పుడో చెప్పారు ధ్యానం చేయమని. అవును, సో అది మాత్రం నేను నమ్ముతా. నువ్వు పాజిటివ్ ఎనర్జీ నీకు ఎక్కువ ఉంటే, నువ్వు పాజిటివ్ గా ఉంటే యు అట్రాక్ట్ పాజిటివ్ థింగ్స్.